గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ నాలెడ్జ్ నాక్స్. సో ఇప్పుడు వరకు మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని రండి. సో దట్ మేము పెట్టే వీడియోస్ అందరూ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇవాళ వచ్చినప్పటికీ మనం ఒక టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాము. అది వచ్చినప్పటికీ ఫస్ట్ మనం ఎక్సెల్ ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దాము, కంట్రోల్ ప్లేస్ ఓకే బాబు. సో నేర్చుకోబోయే టాపిక్ వచ్చినప్పటికీ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ అంటే మీరు ఇంట్లో చేసుకునే ఫంక్షన్స్ అయితే కాదు. అంటే ఫంక్షన్లకి ఫంక్షన్స్ ఏమో. సో ఫస్ట్ ఉందాము ప్రస్తుతానికి. సో మీరు ఇంట్లో చేసుకునే ఫంక్షన్స్ అయితే కాదు అవి. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు సీట్ ప్రోగ్రామ్లో ఫర్ సపోజ్ హ్యాష్ ఇంటూ stdio.h why then. సో మీకు void main and int a equal to 10 and b equal to 20 అని ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఎడిషన్ చేయాలి. సో int c ఈక్వల్ టు ఫర్ సపోజ్ a ప్లస్ b అని ఇవ్వాలి అనుకుందాం. ఫర్ సపోజ్ a ప్లస్ b ఇది అన్నది ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. అంటే పర్సెంటేజ్ d సి అనుకున్నాం. సి ఇద్దాం, ఇంటి సి అని ఇద్దాం, ప్రింట్ అవ్వాలి. సో ఇలా రాసినప్పుడు మనకి ప్రింట్ అయిపోద్ది. ఫర్ సపోజ్ ప్రింట్ అయిపోద్ది. కానీ మనకి ఏం కావాలి, మనం ఎంత పెద్ద ప్రోగ్రామ్ రాసినా సరే ఇవి అక్కడికి కాల్ అవ్వాలి. ఓకేనా, ఈ ఫంక్షన్ రాసాము, ఇది రాసాము 100 లైన్స్ తర్వాత నాకు ఇది మళ్ళీ యూస్ కావాలి. ఇప్పుడు నేను అలా 100 లైన్స్ అలా ఇంక్రీజ్ చేసుకుని నాకు 26 అయినా మళ్ళీ పర్ఫామ్ అవ్వాలి. అవ్వాలంటే మళ్ళీ ఏం చేస్తాం, ఆ ఫంక్షన్ని పిలుస్తాం. అండ్ ఆ ఫంక్షన్ కూడా ఎలా పిలుస్తాం అనుకున్నారు. సపోజ్ నాకు ఇక్కడ నా ఎడిషన్ యొక్క వాల్యూస్ని ఇస్తాను అక్కడ. ఫర్ సపోజ్ ఇక్కడ ఎడిషన్ యొక్క వాల్యూస్ ఇచ్చాను అంటే అక్కడ ఫంక్షన్ అయింది. మళ్ళీ ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇంకా ఎడిషనల్గా ఒక వాల్యూస్ ఇచ్చి అక్కడ ఇన్పుట్ కింద పంపిస్తాను. ఓకే కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటుంది కదా. సో ఎడిషనల్గా నేను ఇక్కడ నేను 5, సపోజ్ 3 అని ఇచ్చాను అనుకున్నాను. పైథాన్ వేరు, ఇది వేరు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా రాశాను 5, 3 అని ఇచ్చి యాడ్ 5, 3 అని ఇచ్చాను. ఫంక్షన్ పెంచాను అనుకున్నాను. లైక్ ఎలాగా, ఇంట్ రిజల్ట్స్ అని పడతామా, రిజల్ట్ నా రిజల్ట్ ఈక్వల్ టు యాడ్ అయిన ఫంక్షన్ కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు 5, 3 వాల్యూస్ని అక్కడ పంపిస్తాం. సపోజ్ అనుకుందాం ఫంక్షన్స్లో అయితే. సపోజ్ ఇక్కడ అనుకోండి మనం యూస్ చేయలేం. ఓకే కాబట్టి మీకు అర్థమైందా. సో ఇక్కడ అనుకోండి నేనైతే యూస్ చేయలేం. మళ్ళీ ఫంక్షన్ మనం ఏం చేస్తాం, ఏ పెళ్ళం అక్కడ ఎందుకు వేరే ఫంక్షన్ రాసాం కాబట్టి మళ్ళీ కింద మనకి యూస్ చేయాలంటే వాటిని పెళ్ళాం, యాడ్ అనే దాన్ని పెళ్ళాం. కాబట్టి ఈ ఫంక్షన్స్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసాం. లైక్ రీయూజ్ అనుకోండి, రీయూజ్ లేకపోతే లైక్ ప్రోగ్రామ్ లైన్స్ తగ్గించడం. సో దాని కోసం ఫంక్షన్స్ అనేది యూస్ చేస్తాము. ఇది ఫస్ట్ రిటర్న్ టైప్ ఏంటంటే సపోజ్ డైరెక్ట్గా చెప్పేస్తాను ఏం అనేస్తాను. ఇక్కడ సపోజ్ యాడ్ అనే ఫంక్షన్ ఇచ్చారు, యాడ్ లోపల పారామీటర్స్ అని ఇస్తారు. సో పారామీటర్స్ అంటే ఏంటంటే వాల్యూస్ అన్నమాట. సో ఇప్పుడు మీరు ఇంటీజర్ వాల్యూస్ ఇవ్వాలనుకుంటుంది, ఏంట్ కామన్ ఇంట్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఏమవుతుంది, మీరు ఎప్పుడైనా పాస్ చేసినప్పుడు లైక్ మీరు ఎలా పాస్ చేస్తారు, ఇక్కడ మీకు ఒక ఫంక్షన్ అనేది డిక్లేర్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మీరు దీన్ని కాల్ చేయాలంటే ఇంకా చెప్పినప్పుడు అది సపోజ్ ఇన్ ఆర్ఎస్ ఈక్వల్ టు యాడ్ అనే ఫంక్షన్ ఇక్కడ పిలిచాం. పిలిచి ఇక్కడ మీరు 5, 4 అని ఇచ్చారు. 5, 4 అని ఇచ్చారు. సో మీరు ఏం చేస్తారంటే ప్రింటర్స్ అని చెప్పి ఆ ఫంక్షన్ని ప్రింట్ చేస్తారు. ఓకేనా. సో ఇలా ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఆ 2 వాల్యూస్ అనేవి యాడ్ అవుతాయి. ఎలా యాడ్ అవుతాయి, ఇప్పుడు మీరు ఇక్కడ పిలిచారు, ఇప్పుడు మీరు వాల్యూస్ ఇచ్చి పిలిచారు. సో మీరు ఏం చేస్తారు, రిటర్న్ a ప్లస్ బి అని ఇచ్చారు అనుకుందాం. సో రిటర్న్ a ప్లస్ బి అవ్వగానే ఈ 5 వాల్యూస్ పైకి ఎగ్గి మళ్ళీ అక్కడ ఇక్కడ సపోజ్ ఇక్కడ ఇంటి ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ఏ అని ఇంటి బి అని ఇచ్చారనుకోండి.
ఈ 5 వచ్చినప్పటికి ఏ ప్లేస్కి వెళ్ళి P and 4 బీకి అసైన్ అయిపోతుంది. సో ఈ వాల్యూస్ని మనం ఎక్కడ కొంచెం మళ్ళీ రిటర్న్ A+B. సో ఇక్కడికి వచ్చి మనకి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అన్నమాట. సో మనం బేసికల్గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, సో దట్ మీకు అర్థమవుతుంది. మీకు ఎవరికైనా అర్థం అవ్వకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాజ్ ఆఫ్ ప్యూర్ stdio.h in array into a, okay, like it's in the starting to be braces open, return A+B. ఓకే, ఇక్కడ మనకు ఫంక్షన్ అనేది డిక్లేర్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, మెయిన్ ఫంక్షన్ అనేది రాద్దాం. మెయిన్ in result equal to add of pala చేయనంత 1, 2 అని ఇచ్చారు. And okay, done to print this res result %d /n res sub ఎక్కిసి రిటర్న్ రాద్దాం. సరదాగా రిటర్న్ 0 అని క్లోజ్ చేసాము. వదిలా మనం ఫస్ట్ ఓపెన్ చేసుకోవాల్సింది డెస్క్టాప్లోకి వెళ్ళి fvm.c. సో మీకు క్రియేట్ అనేది అయిపోయింది. సో మనం ఏం చేద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూషన్ మనకు తెలిసిందే, cd స్పేస్ డెస్క్టాప్లోకి వెళ్ళాము, cc స్పేస్ fvm కదా fun.c. సో ఎర్రస్ ఏం లేవు, సో డాట్ స్లాష్ అయిపోతారు. సో రిజల్ట్ 3 అని ఇస్తుంది. సరే, మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు ఇక్కడ వాల్యూ మారుద్దాం. సో మీరు అనుకో సింగిల్గా నేను ఇస్తుండొచ్చాను. సో వాల్యూ సింగిల్ 8, 5 మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం నీట్గా. సో 8,5 అనమాట. సో ఇదన్నమాట ఫంక్షన్స్ గురించి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో బాయ్.